గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్ మన సబ్స్క్రైబర్స్ అయితే నవరాత్రి దేవి బ్యానర్ చేయమన్నారు. సో ఇది బ్యానర్ చాలా సింపుల్ అయితే ఎడిట్ చేశాను. సో మీరు డెమో అయితే చూసారు కదా, ఆ టైప్లో అయితే మనకైతే ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా. మనకి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇందులో మీకు మనకు వచ్చేసి కొంచెం లెంతీ అయితే వీడియో అనేది అయిపోతుంది. ఎందుకంటే ఇందులో బ్యాక్గ్రౌండ్స్ కానీ పిఎన్జీస్ కానీ యాడ్ చేయడం సెట్ చేయడం వరకు మనకైతే లేట్గా అయిపోతుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయండి. బట్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీకు కావాల్సిన అన్ని బ్యాక్గ్రౌండ్స్ కానీ పిఎన్జీస్ కానీ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలానే ఫాంట్ లింక్ ఇచ్చాను, పొన్నోలు ఫాంట్ లింక్. ఈ పొన్నోలు ఫాంట్ లింక్ వచ్చేసి మీకు ఏమైనా తెలుగు టెక్స్ట్కి వర్క్ యూజ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ డౌన్లోడ్ చేసుకోండి. వీడియో అనేది నేను మీకు పిక్సార్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేసిన, అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. ఆల్ మెటీరియల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో లేట్ చేయడం వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే పిక్సార్ట్ యాప్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఈ టైప్లో ఉంటుంది ఇంటర్ఫేస్ మీద. ఇప్పుడు ప్లస్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో మీకైతే ఈ టైప్లో ఉంటుంది కాబట్టి ఈ టైప్లో అయితే ఇమేజ్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినాను. ఈ టైప్లో ఇమేజ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సైడ్కి స్క్రోల్ చేసుకుంటే మీకు అయితే ఇక్కడ చూడండి యాడ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది. యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. చూడండి గైస్, మీకైతే ఈ రెండు ఇమేజెస్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా ఏం చేస్తారంటే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. మీరు అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఓపాసిటీ పక్కన మనకైతే రిమూవ్ బీజీ ఆప్షన్ ఉంది. రిమూవ్ బీజీ అయితే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ చేసుకోండి. మనకైతే క్లియర్గా ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇలా రిమూవ్ బీజీ చేసుకున్నాక మీకైతే ఈ టైప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది. అడ్జస్ట్ అనేది చేసుకోండి. మీరు ఏ సైజ్ వరకు అయితే అడ్జస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ సైజ్ వరకు అయితే అడ్జస్ట్ చేసుకోండి. పైన కనిపిస్తుంది కదా, రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇదే ఇమేజ్ అమ్మవారి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి లేయర్స్ ఆప్షన్ ఉంటుంది. లేయర్స్ ఆప్షన్ మీద వచ్చేసి ఇప్పుడు ఈ అమ్మవారి ఇమేజ్ ఉంది కదా, అమ్మవారి ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకుంటే మూవ్ అప్ ఆప్షన్ ఉంటుంది. మూవ్ అప్ అనేది చేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ప్రాసెస్ ఇది కూడా రిమూవ్ బీజీ అయితే చేసుకోండి. మీరు ఇలా ఈ టైప్లో చేసుకున్నాక ఇప్పుడు మనకైతే ఈ కంప్లీట్ అయితే ఈ టైప్లో వచ్చేస్తుంది. ఈ టైప్లో వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా, ఎరేజ్ అయితే చేసేయండి. హార్డ్నెస్ వచ్చేసి 1 పెట్టుకోండి. ఓపాసిటీ వచ్చేసి నేను చేస్తున్న ఈ సెట్టింగ్స్ అనేది ట్రై చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి చూడండి ఈ టైప్లో అయితే ఎరేజ్ చేసుకోండి. సో కంప్లీట్ అయితే నీట్గా అయితే అడ్జస్ట్ వచ్చేంత వరకు అయితే చేస్తూనే ఉండండి. సో చూడండి ఈ టైప్లో వచ్చేస్తుంది మనకైతే. అడ్జస్ట్ ఆప్షన్ దగ్గర అయితే వచ్చేసండి, నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో చూడండి ఒకసారి. సో ఈ టైప్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా ఇలా చేసుకుంటే మనకైతే ఈ టైప్లో అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేస్ దగ్గర వచ్చేసండి. మనకి మనమైతే కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయితే సెట్ చేసుకోవాలి. ఈ టైప్లో అయితే కూడా సెట్ చేయండి ఒకసారి, మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. సో ఈ టైప్లో అనేది సెట్ చేసుకోండి. ఎందుకంటే మనకైతే ఒకటి తక్కువ కాకూడదు, ఇంకొకటి ఎక్కువ కూడా కాకూడదు. కాబట్టి లైట్ అయితే ఎరేస్ చేసుకోండి. అవుట్ సైడ్ పుట్ దగ్గర మనకైతే కొంచెం నీట్గా అయితే లుక్ వస్తుంది కాబట్టి. సో ఈ టైప్లో అయితే సెట్ చేసుకుంటాం కదా. ఈ టైప్లో సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది. అడ్జస్ట్ అనేది చేసుకోండి, మనకి లుక్ బాగుంటుంది. కాబట్టి సాచురేషన్ కూడా ఈ టైప్లో సెట్ చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసండి. ఇచ్చేసినాక ప్లస్ క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసేయండి. మీకైతే ఈ ఇమేజ్ కూడా ఇచ్చాను అమ్మవారిది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే ఇమేజ్ ఇక్కడైతే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి రిమూవ్ బీజీ ఆప్షన్ ఉంది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మీ యొక్క బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది కూడా సేమ్ ప్రాసెస్, ఎరేస్ చేసుకోవడమే. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ టైంలో అయితే సెట్ చేసుకోండి. ఇలా మీరు ఎంత బాగా ఎరేస్ చేస్తారో మీకు అంత మంచి లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా అయితే లైట్ అయితే ఎరేస్ చేసుకోండి కింది వరకు అయితే కంప్లీట్గా. మనకి ఒక తక్కువ కాకూడదు, ఎక్కువ కూడా కాకూడదు. సో ఏం చేస్తారంటే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ఇలా అయితే చిన్నగా అనేది సెట్ చేసుకోండి. ఇలా ఈ టైప్లో అయితే చిన్నగా అనేది సెట్ చేసుకోండి. ఇదే సెట్ చేసుకున్నాక లేయర్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫోటో మీద సెలెక్ట్ చేసుకుంటే డూప్లికేట్ ఉంటుంది. డూప్లికేట్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏం చేస్తారంటే ఇదే టైప్లో అయితే ఇలా సైడ్కి అయితే ఇలా స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్నాక ఇక్కడ చూడండి క్రాప్ ఆప్షన్ దగ్గర ఫిలిప్ అండ్ రొటేట్ ఆప్షన్ ఉంది. ఫిలిప్ అండ్ రొటేట్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఈ టైప్లోనే వచ్చేస్తుంది ఇమేజెస్.
సో ఈ 3 లైన్స్ వస్తుంటే మనకైతే ఈక్వల్‌గా వస్తున్నట్టు. కాబట్టి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ వెంటనే మీకేం చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్ టెక్స్ట్ అయితే ఇచ్చేసేయండి ముందుగా అయితే. టెక్స్ట్ ఏం రాస్తారంటే మీకు మీ కుటుంబ సభ్యులకు చూడండి నేను చూపిస్తాను. మీకు మీ కుటుంబ సభ్యులకు. సో ఇలా అయితే ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫాంట్‌ని ఇలా చిన్నగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు తెలుగు ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. సీ ఆల్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఇక్కడ చూడండి హార్ట్ సింబల్ ఉంటుంది కింద థర్డ్ లైన్‌లో. ఇక్కడ చూడండి పొన్నది కనిపిస్తుంది కదా, ఈ టైప్‌లో ఫాంట్ ఉంటుంది. ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చెప్తాను. యాడ్ ఫాంట్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ యాడ్ ఫాంట్స్ ఉంటుంది. సో ఈ బ్యానర్‌ని, ఈ తెలుగు ఫాంట్‌ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకుంటామంటే మీకైతే ఈ టైప్‌లో ఉంటుంది. మనం రీసెంట్‌గా డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అయితే మీరు ఏం చేస్తారంటే మన ఒక మొబైల్ మోడల్ దగ్గర అయితే వచ్చేసేయాలి. మీ యొక్క మొబైల్ మోడల్ ఏందో ఇక్కడ మీ యొక్క మొబైల్ మోడల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకైతే ఈ టైప్‌లో ఫోల్డర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే మీరైతే సెట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో చూడండి. సో గైస్ మీకైతే ఇదో ఈ టైప్‌లో ఉంటుంది. అన్ని ఇమేజెస్ అయితే లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేసిన. సో ఈ పొన్నెల ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి దిస్ ఫైల్ ఈజ్ అన్‌సపోర్టెడ్ ఉంది కదా, ఏం చేస్తారంటే 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ ఓపెన్ విత్ ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ చేసుకుంటే మీకైతే చూడండి. సో మీకైతే ఈ టైప్‌లో ఉంటుంది కదా, డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి ఫాంట్‌ని డౌన్లోడ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది చూడండి మనకనేది డౌన్లోడ్ అనేది గైస్ చూడండి మీకైతే ఈ టైప్‌లో ఉంటుంది. మీరు క్రోమ్ నుంచి మనం ఏదైతే డౌన్లోడ్ చేస్తామో రైట్ క్లిక్ అనేది పడుతుంది కదా, క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసినాక క్రోమ్ ఓపెన్ చేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈడ కనిపిస్తుంది కదా 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీరు 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఈ టైప్‌లో ఉంటుంది. ఈ టైప్‌లో వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైల్స్ ఆప్షన్ దగ్గర అయితే వచ్చేసేయండి. మీరు ఫాంట్ ఎక్కడైతే సెట్ చేయాలనుకుంటున్నారో అక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. నేను చూపిస్తాను. సో చూడండి చాప్స్టిక్ ఉంది. నేను ముందుగానే సేవ్ చేసి పెట్టుకున్నాను. ఎగ్జాంపుల్ మీకు చూపెట్టడానికి నేను ఇలా చూపిస్తున్నాను. ఇక్కడైతే సెట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి మీరు ఎక్కడైతే సెట్ చేయాలనుకుంటారో సెట్ చేసినాక పైన క్రియేట్ ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ చేసుకోండి మీ యొక్క ఫోల్డర్ నేమ్. దాని తర్వాత ఓకే ఇచ్చేసేయండి. దాని తర్వాత సేవ్ ఆప్షన్ వచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పిక్సార్ట్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి ఇప్పుడు. సో పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక మనకైతే ఈ టైప్లో ఉంటుంది. సో చూడండి మన ఒక మొబైల్ మోడల్ దగ్గర వచ్చేసి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ మీద సెలెక్ట్ చేసుకుంటే చాప్స్టిక్ ఉంటుంది. నేనైతే ఇక్కడ ఫాంట్ అయితే సెట్ చేసుకున్నాను కాబట్టి. సో ఇది చూడండి మనకైతే ఫాంట్ అయితే మళ్ళీ వచ్చేస్తుంది. ఫాంట్ మీద ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం ఇలా సైడ్కి స్క్రోల్ చేసుకుంటే మనకైతే ఇక్కడ చూడండి స్పేసింగ్ ఆప్షన్ ఉంటుంది. లైన్ దగ్గర ఇలా మీరైతే లెఫ్ట్ సైడ్కి వేసుకుంటే మీకైతే కరెక్ట్గా అనేది సెట్ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే షాడో ఆప్షన్ ఉంటుంది. ఈ రెండు అయితే 100 పెట్టుకోండి. పొజిషన్ వచ్చేసి 0 పెట్టుకోండి. ఈ లైన్లో ఈ టైప్లో అయితే 0 పెట్టుకోండి. మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఇలా సెట్ చేసుకున్నాక స్టోక్స్ ఉంటుంది. స్టోక్స్ వచ్చేసి పెట్టుకోండి 50 అయితే పెట్టుకోండి. లుక్ కోసం బాగుంటుంది. కలర్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూడండి ఈ గోల్డెన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే మన ఒక పిక్ అనేది యాడ్ చేసుకోండి. నేను చూపిస్తాను. సో చూడండి యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసేయండి. ఇప్పుడైతే ఈ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. ఈ ఇమేజ్ తీసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు చూడండి ఇక్కడ కొంచెం ఇలా సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ రిమూవ్ బీజీ ఉంటుంది. దీంతో కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇలానే కట్అవుట్ ఆప్షన్ ఉంటుంది. ఇలా కట్అవుట్ మీద సెలెక్ట్ చేసుకుంటే పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు అనేది పర్సన్ చూడండి నీట్గా అనేది కట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా. ఇలా కట్ అయిపోయినాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇలా అయితే సెట్ చేసుకోండి. మీరు ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే అడ్జస్ట్ చేయండి. ముందుగా అయితే అడ్జస్ట్ ఉంటుంది. ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఏ సైజ్ వరకు అయితే కావాలో ఆ సైజ్ వరకు అయితే ఇలా అయితే నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ప్లస్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకు అనేది యాడ్ ఫోటో ఉంటుంది. యాడ్ ఫోటో దగ్గర వచ్చేసినాక నేను ఇంకొక అమ్మవారి పిఎన్జీ అయితే ఇచ్చాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇక్కడైతే రిమూవ్ బీజీ అయితే చేసుకోండి. ఇలా కరెక్ట్గా అయితే రిమూవ్ బీజీ చేసుకున్నాక మీకైతే కంప్లీట్ అయితే ఈ టైప్లో వచ్చేస్తుంది. సో ఈ టైప్లో వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది. ఎరేజ్ చేసుకోండి నీట్గా. సో గైస్ మీరైతే ఇలా అయితే ఫోటో అయితే ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాక ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక మనకైతే హార్డ్నెస్ 1 పెట్టుకోండి. ఓపాసిటీ వచ్చేసి 58 పెట్టుకోండి. ఈ సైజ్ అయితే సెట్ చేయండి. ఇలా సెట్ చేసుకున్నాక
మనకు ఎంత అయితే ఎరేస్ కావాలో అంత అయితే ఎరేస్ చేసుకోవచ్చు. సో ఇలా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పిక్ని అయితే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక కొంచెం ఇలా సైడ్కి వచ్చేస్తే షాడో ఆప్షన్ ఉంటుంది. సో ఇదైతే జీరోలో మెయింటైన్ చేయాలి. ఇలా జీరోలో మెయింటైన్ చేసినాక నేను చూపిస్తాను. జీరో దగ్గర వచ్చేసినాక అడ్జస్ట్ ఉంటుంది. ఈ టైప్లో ఇలా అయితే మెయింటైన్ చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ప్లస్ మేము సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ ఇలా చేసుకోవాలని నేను ముందు చెప్పాను. ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఏం రాస్తారంటే ఇక్కడ నవరాత్రి దేవి పండుగ శుభాకాంక్షలు. చూడండి నేను చూపిస్తాను. ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమేజ్ని కొంచెం ఇలా జూమ్ చేసుకోండి. సీ ఆల్ దగ్గర వచ్చేసినాక మనకైతే పొన్నులు ఫాంట్ అనేది ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. షాడో ఆప్షన్ దగ్గర వచ్చేసినాక రెండు అయితే సేమ్ ప్రాసెస్. ఇలా సెట్ చేసుకున్నాక కలర్ దగ్గర వచ్చేసినాక గ్రేడియంట్ గోల్డెన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. స్ట్రోక్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక ఇది వచ్చేసి 50 పెట్టుకోండి. స్పేసింగ్ ఆప్షన్ ఉంటుంది స్ట్రోక్స్ దగ్గర. ఇలా సెట్ చేసుకున్నాక ప్లస్ మీద సెలెక్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ ఉంటుంది. ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసి HDR1 తక్కువ పెట్టుకోండి. ఇది వచ్చేసి 8 పెట్టుకోండి. ఫేడ్ 20 పెట్టుకోండి. సాచురేషన్ మనకు కొంచెం నీట్గా లుక్ కనపడాలంటే 14 పెట్టుకోండి. ఇది వచ్చేసి 7. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇక్కడ చూడండి టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి AI ఎన్హాన్స్ చేసుకోండి. మీ యొక్క ఫోటోని 4K HD క్వాలిటీలో అనేది మనకు అనేది చేసి ఇస్తుంది. సో నేను చూపిస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో చూపిస్తాను. సో చూడండి ఎన్హాన్స్ అయిపోయినాక చూడండి మనకైతే ఇంటెన్సిటీ 100 సెట్ చేసుకోండి. ఇప్పుడు మీరే చూడండి. సో చూడండి ఈ టైప్లో అనేది మనకైతే సెట్ చేసి అయితే ఇచ్చేస్తుంది. సో ఇలా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.